మై డియర్ ఎన్టీవీ ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్. మన లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షోకి మళ్ళీ స్వాగతం అండి. ఈసారి మన అతిథులిద్దరూ తమిళనాడు నుండి వచ్చిన వాళ్లే. ఒకరు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు, మరొకరు ఆవిడ మాజీ నెచ్చలి శశికళ గారు. ఎల్లరికూ వణకం. మంచి దినములుదా వచ్చును. మా ఫ్రెండ్ చంద్రంబాబు నాయుడు గారి మీద కేసును హైకోర్టు వాళ్ళు కొట్టివేసినారప్ప. మాకుదా అట్లా జరుగును. అలా కోరుకుంటే కేసులు కొట్టారు జయ, కాంత జాగ్రత్త. నాందా నమస్కారములు చేస్తును. జయలలిత అమ్మవాడికి వణక్కందా స్వామి. అమ్మవాడు నిండా నల్లంగా ఉండవలెను. ఇప్పటికే నల్ల డబ్బు ఎక్కువైందనే కేసులోంచి బయటపడలేదు. ఇంకా నల్లా అంటే ఎలా చేసుకోవాలా అర్థం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ మై డియర్ లేడీస్, మీ ఇద్దరు మిత్రులా శత్రువులా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇంద శశికళ నాకు నిండా శత్రువై ఉండును. ఆమెను, ఆమె ఫ్యామిలీను నా పార్టీ నుండి ఎక్స్పెల్ చేసినాను. ఆమె నాకు నిండా శత్రువై ఉండునప్ప. పేపర్లో చదవలేదా, టీవీలో చూడలేదా తంబి? దేవుడే పగబడితే దిక్కెవరు మనిషికి, కను రెప్పనే కాటు వేస్తే కాపు ఎవ్వరు మనిషికి. కవింగర్ సొలిన మాదిరి అమ్మ చాలా పెద్ద అమ్మ, నల్ల అమ్మ. జయ అమ్మ దయ లేకపోతే కరుణానిధి సార్ వాండు కూడా తమిళనాడులో బతకలేడు. పురుచితలైవి జయలలిత అమ్మ జయ హో పాహిమా. ఇంత మాదిరి పైత్యము వద్దని ఆమెకు సొల్లండి తంబి. నిజమే శశికళ, అంతటి తెల్లని జైలు తట్టుకుని నల్లా అంటావేటి? అయినా మీ రాష్ట్రంలో వినపడకుండావే రెండు మాటలు కదా. ఒకటి నలుపు, రెండు పలుపు. అదే శివాజీ సినిమాలో రజనీకాంత్ చెప్పాడు కదా. జయలలిత గారు, అయితే మీరు ఫ్రెండ్స్ కాదంటారు, అంతేనా? ఏనుగుకు ఎలుకకు స్నేహం ఎక్కడైనా ఉండునా స్వామి? ఏనుగు మీద ఎలుక ఎక్కవచ్చు గాని ఎలుక మీద ఏనుగు ఎక్కునా అందరూ జనము. కాని వినాయకుడు ఎలుక మీద ఎక్కి తిరగడం లేదా స్వామి? వినాయకుడు ఎలుక ఫ్రెండ్స్ కారుమా, బాస్ అండ్ సర్వెంట్ మాత్రమే అయి ఉందరు. అమ్మవాడు అంద మాదిరి సొల్లితే నానేమి సొల్లుదునప్ప. ముల్లు అరిటాకుల స్నేహం గురించి మీరు వినలేదా సారు? ముల్లు పోయి అరిటాకు మీద పడినా, అరిటాకు పోయి ముళ్ళు మీద పడినా అరిటాకే చిరిగిపోవును కదా. అయినను నేను జయ అమ్మవాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తును. ఇది నిజమే గాని తంబి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టు వారితో ఫ్రెండ్షిప్ చేయడం ఎట్లు? జయ వద్ద తిన్నవాడెవ్వడు ఆమె ఇంటి వాసములు లెక్క చేయలేడు. ఎందుకలా శశికళ? జయ అమ్మవాడి ఇల్లైన పోయస్ గార్డెన్ లో అంత స్లాబ్లే కట్టినారప్ప. దూలములు వాసములు లేనే లేవు. ఇంకా లెక్కలు చేయుట ఎట్లు? నీందా సొల్లపా. అసలు మీ ఇద్దరికి స్నేహం ఎలా ఏర్పడింది? ఆమె ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్ గా ఉండునప్ప. ఇక స్మాల్ టైం వీడియో పార్లర్ దా నడిపించును. నానుదా తమిళనాడుకు చీఫ్ మినిస్టర్ అయి ఉందును. మా ఇద్దరికూ స్నేహమేమి? అదే కదా జయ అమ్మ గొప్పదనము. గొప్పదనం కాదప్ప, ధనం ధనం. దానికిదా అట్రాక్ట్ అగుదురు. చూస్తిరా అమ్మ ఎన్ని గొప్ప నిజములను సొల్లును. లోగన్ లో జనమంతా సొమ్ములకే లొంగుదురప్ప. కాని నానుదా జయ అమ్మ మనసే పెద్ద సొమ్ము మాదిరి చూసుకుంటుని దానికే లొంగి తినప్ప. నిధి శాన సుగమ, జయమ్మ సన్నిధి శాన సుగమ అని ఎప్పుడు నానుదా పాట చేస్తును. ఇప్పుడు తమిళనాడు అంతా కొలవరి పాట కన్నా ఈ పాట నిండా పాపులర్ అయి ఉండునప్ప. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మీకు అంతటా చొక్కెదురైందని అంటున్నారు. మీరు వ్యక్తిగతంగా హాజరు కాకుండా చూడమంటే కోర్టు నో ఉంది. బెంగళూరు ఉగ్రవాద సంస్థ నుండి మీకు వ్యక్తిగత ముప్పు ఉందన్నా కూడా కోర్టు పట్టించుకోలేదు. ఇది చాలా రాంగ్ న్యూస్. నా కేసు ఎప్పుడు చేసినను చుక్కలు వచ్చిందే లేదప్పా. నీకు తమిళనాడులో చాలా ఇది ఉందని తెలుసును. పోనీ అదే ఇది కర్ణాటకలో కూడా ఉందనుకుందాం. మరి సుక్కలు కూడా కనపడకుండా ఎలా చేసావు? దీనిలో నేను చేయనదేమున్నదప్ప. నా కేసు ఎప్పుడునూ డే టైం అనగా పగలే వచ్చినది. అందువలన నాకు చుక్కలు ఎదురు రాలేదప్పా. అంతేకాదు జయ అమ్మ కేసు విచారణ కలైంగర్ కరుణానిధి వాడి జమానాలో వచ్చింది. అందువలన బెంగుళూరు కోర్టు కావాలనని అమ్మవాడు కోరుకొనును. కోర్టు అట్లే ఇచ్చును. చుక్కలేమి ఎదురు కాలేదు స్వామి, అంతా నక్కలే ఎదురై తోకలు తొక్కించుచున్నవి. సరే, నక్కల చమత్కారం పక్కన పెడదాం. మీరు కూడా జయలలిత గారి తరపున సాక్ష్యం ఇచ్చారు కదా, మరి మీ సంగతి ఏమిటి? ఇంద శశికళ నా తరఫున సాక్ష్యం సొలినాదా? ఉప్పు తిన్న విశ్వాసమే లేదు. నాకు సహాయం చేయు జాతి అయినా శశికళది. అందరం శశికళ తరఫున సాక్ష్యం చెప్పేమనుకుందాం. అసలు నీకు జరిగిన అన్యాయానికి కోర్టులో బోర్ని ఏడ్చినట్టున్నావు కదా,
మరి అయితే శశికళ ఎవరి తరపున చెప్పినట్టు ఎవరి కోసం ఏడ్చినట్టు? న్యాయం తరపునదా సాక్ష్యం సొల్లితినప్ప, న్యాయం నిలబడవలెనని నిండా ఏడుపు చేస్తినప్ప పురింజిదా. చూస్తిరా, న్యాయం కోసందా ఏడుపు చేసింది, న్యాయం కోసందా కోర్టునకు వచ్చింది తమ్మి. పెద్ద సినిమా హీరోయిన్ మాదిరి. దానిలో తప్పేమున్నది సారు? జయ అంద మాదిరి ఎన్ని సినిమాలలో న్యాయం కోసం ఫైటింగులదా చేయలేదు, నాను చేస్తే తప్ప ఇది ఏమి న్యాయమప్ప? నా ఉప్పు తిన్న విశ్వాసమే లేదు తమ్మి. ఇంద మాదిరిదా జయ అమ్మ సొల్లకూడదప్ప, నానుదా వినకూడదు. నాను బీపీ పేషెంట్ గా ఉంటుని, నాకుదా నిండా బీపీ ఉండునప్ప. ఇది చాలా టాప్ సీక్రెట్ ఉంది. ఈ రహస్యము యారికే తెలియదు. అయ్యో శశి, నీకు బీపీయా? ఏందా దైవమే, నా శశికళ ఏం పాపం చేసినది దైవమా? అంత బీపీ నాకుదా ఇచ్చి నా శశిని కాపాడు సామి. இந்த மேட்டரு நம்ம டாக்டருக்கு கூட தெரியாதே. ನಾನು சொல்லுದೇమంటే బీపీ వలన నాను అమ్మ ఉప్పు తిన్నదే లేదప్ప, నా ఉప్పు కూడా తినలేదప్ప నేను. జయ అమ్మను ఈ మ్యాటర్ లో బీపీ తెచ్చుకోవద్దు అని సొల్లండి. ఎందుకండి, మీకు నిజంగా బీపీ లేదా? ఆవిడ సంగతేమో గాని మన జయ ఆంటీది మాత్రం ఎంత మంచి హృదయమో చూడనా. జయ అమ్మ నిండా మంచి వారై ఉందరు. మొన్న ఫ్రైడే ఆమె 64th బర్త్డే కదా, ఆ రోజున 64 జంటలకు అమ్మ మ్యారేజ్ చేసినది. 64 జంటలకు ఒక్కొక్కరికి 64 ఐటమ్స్ ఉన్న ప్యాకేజీలో ప్రెజెంట్ చేసింది. అమ్మ అన్నది ఒక చల్లని మాటప్ప, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. బాగానే ఉంది గాని పైకి పోట్లాడుకుంటున్నట్టు నటిస్తే మిమ్మల్ని అమ్మడానికి జనం మాత్రం ఎర్రి మోకలు కాదు, కొసంత మనసులో పెట్టుకుని తల్లులు. ఓకే ఓకే, ఇక్కడతో ముగిద్దాం మీ ఇంటర్వ్యూ. మీ ఇద్దరికి మా థ్యాంక్స్. నా ప్రియమైన టీవీ ప్రేక్షకులారా, మన 2 ఆట ఇక్కడతో క్లోజింగ్ అయిపోయింది. 3 ఆట ఓపెనింగ్ చేసేదాకా స్మాల్ బ్రేకు.